శ్రీరామ్ గారు, విశాఖ ఉక్కు ఆంధ్ర అనే నినాదంతో ఉద్యమాలు చేసి సాధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రజల మీద సెంటిమెంట్ మీద బాగా దెబ్బకొట్టింది, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు సంబంధించి. ఇలాంటి పరిస్థితి ఈరోజు పైగా దానికి సంబంధించి బంద్ కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం మీ ఎన్నికల పొత్తు మీద ఏ రకమైన ప్రభావం చూపెట్టిందని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకున్న మేర లక్ష్యాన్ని సాధించగలమని చెప్పేసి భావిస్తున్నారు సీట్ల విషయంలో? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే అది వాస్తవం, ఇప్పటికీ అదే అంటాం. రాష్ట్ర అధ్యక్షులు కూడా మొన్న ఢిల్లీ వెళ్ళాక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అది అమ్మటం అని అన్నారు కాబట్టి అది ప్రైవేటైజేషన్ చేద్దాము అనేది ఉద్దేశం అండి. సో ఎందుకంటే నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్తుంది, ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఇన్వెస్టర్స్ వస్తారు. దాని గురించి మన అధ్యక్షులు కూడా చెప్పడం జరిగిందండి. మీ మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉండేటువంటి పెద్దలను కలిశారు, వినతి పత్రం సమర్పించారు. నేను వ్యాపార కోణంలో కాకుండా ఆత్మగౌరవం అనేటువంటి నినాదంలో చూడాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ అంశం మీద ఫలితాల మీద కానీ పొత్తు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదనైతే మేమైతే సంపూర్ణంగా భావిస్తాం. ఎటువంటి ఇబ్బంది ఉండదనైతే భావిస్తాం. ఫలితాల మీద కానీ పొత్తు మీద కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇద్దరికి సంబంధించింది. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి తరలించాలన్న అనటం మాకెవరికి కూడా సంతృప్తిగా లేదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. బీజేపీ జనసేన ఇద్దరు మిత్రపక్షాలు, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. కాబట్టి ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పిస్తే అసలు ఈ సమస్య అంతా సమస్య పోతుంది కదా. దాని మీద మీ సమాధానం? కేంద్ర ప్రభుత్వం వేరు, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ రెండు వేరు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉండేటువంటి ప్రత్యేక అధికారాల గురించి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కన్నా పొందరించి అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలి, వేలాది మంది రైతులు నష్టపోయేటువంటి ప్రమాదంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా కుంగిపోతుంది, ఆర్థికంగా నష్టపోతుంది, రైతుల త్యాగాన్ని విస్మరించద్దు అనేటువంటి అంశంతోనే అనేక సందర్భాల్లో పోరాటం చేశారు. ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొన్నారు, రైతులకి అండగా నిలబడ్డారు. మరి తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాన్ని కానీ వారు అమరావతి చేస్తున్నటువంటి పోరాటం కూడా మద్దతు పలికి సోము వీర్రాజు గారు కూడా మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా మేము కూడా అమరావతికే మద్దతు ఇస్తా ఉన్నాం, మేము కూడా అమరావతి కోసం పోరాడతామని చెప్పారు. ఆ దిశగా ప్రజా ఉద్యమం నిర్మిస్తారు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దృష్టిని కూడా తీసుకొచ్చి సానుకూల నిర్ణయం వచ్చేలా కూడా ప్రయత్నం చేస్తాం. ఆ రోజు మద్దతుగా కూడా మా హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ అయిన వామరాజు సత్యమూర్తి గారు వెళ్ళారు. ఆ రోజు చంద్రబాబు గారు కూడా వచ్చున్నారు. అలాగే మాకు పాతూరు నాగభూషణ గారు కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి పంపించడం జరిగిందంటే మద్దతుగానే రాజధాని ఎక్కడికి వెళ్తానే మద్దతు గురించి ఆ రోజు స్పష్టంగా మీడియా పరంగా చెప్పడం జరిగింది, అనేక సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు అమరావతిలో కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. మహేష్ గారు, ఈ ప్రశ్న మీకండి. అంటే నేను రెండు ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్న మీకు, డబ్బుతో రాజకీయాలు ముడిపడి ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలి అని మీ పార్టీ నినాదంగా ముందుకొచ్చింది. అది గతంలో సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇప్పటికీ ఆల్రెడీ డబ్బులే ప్రామాణికంగా తేలిపోయిన ఈ స్థితిలో ఈ కార్పొరేషన్లో మీరు ఎలా బయటపడతారు? మీకు ప్రజలు అంత మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? రెండు బోటు మీ పార్టీ లీడర్ ఎవరైనా చెప్పకండి. బీజేపీ పార్టీ పరంగా చెప్పేదానికి ప్రభుత్వ పరంగా చేసేదానికి అసలు ఎక్కడా కూడా పొందడం ఉండట్లేదు. కేంద్రం నుండి వచ్చే నాయకులేమో రాజధాని మాకు సంబంధం లేదు, రాజధాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటుంది.
ఇక్కడ బీజేపీ నాయకులు ఏమో లేదు లేదు మేము అమరావతికి మద్దతు ఇస్తామంటారు. నిన్నటికి నిన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగట్లేదు అని మీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ప్రకటించారు. మళ్ళీ వెంటనే 4 రోజులకే నష్టాల్లో ఉన్న సంస్థలన్నీ మేము విక్రయించడం ఖాయమని చెప్పి మోడీ గారు చెప్తారు. అంటే బీజేపీ అనేది వ్యాపారం చేస్తుందా, సేవ చేస్తుందా? ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు, కానీ మీ బీజేపీ దృష్టిలోనే వ్యాపార సంస్థగా ఉంది. కాబట్టి దీన్ని ఎలాగ మీరు ఆపుతారు? విశాఖ ఉక్కు కానీ అమరావతి కానీ రెండు. జనసేన ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రయత్నం సక్సెస్ అవుతారా అనే దానికి సమాధానం చెప్పాల్సి ఇంకోటి. జనసేన పార్టీ సిద్ధాంతాలు భావజాలం నమ్మబట్టే మేమందరం ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణంలో భాగంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయింది, కానీ మా ప్రయాణం ఆగలేదు. పవన్ కళ్యాణ్ గారు కేవలం 3 నెలల తర్వాతనే ఇసుక గురించి, భవన నిర్మాణ కార్మికుల గురించి విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేస్తే లక్షలాది మంది అందులో పాల్గొన్నారు. అది మా భావజాలం. మా పోరాటానికి ఒక నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు జరిగిన తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అనేక పోరాటాలు చేశారు. అది రాజధాని కావచ్చు, రైతుల గురించి కావచ్చు అన్ని. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కూడా చూశాం, వాటి ప్రభావం ఉంటారు. మేము డబ్బులే ఖర్చు పెట్టాలా, మా అభ్యర్థులు బలంగా ప్రచారం చేశాం. ఆ ప్రచారం చేయబట్టే వేల సంఖ్యలో సర్పంచ్లు వచ్చినాయి, వార్డు మెంబర్లు వచ్చినాయి, 30% ఓట్ బ్యాంక్ సాధించాం. మాకు నమ్మకం ఉంది ప్రజాస్వామ్యం మీద. ప్రజలు కూడా ఒక్కసారి అరసారి నమ్ముతారు, కానీ ప్రతిసారి కూడా నెత్తిమి చేయ షోల్ని వాళ్ళు గుండెలో పెట్టుకోరు. వాళ్ళు కూడా పండకేసి బాధిస్తారు. కొన్ని రోజులు టైం పడుతుంది, కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టే మార్పు ఒక్కోసారి వేగంగా జరుగుతుంది, ఒక్కోసారి స్లోగా జరుగుతుంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2 కుటుంబ పార్టీలకి చెక్ పెట్టడానికి కావాల్సింది ముందు ప్రజల మద్దతు, అది కూడా సిద్ధాంతపరంగా భావజాల పరంగా. అంతేగాని ఆర్థిక పరంగా అయితే అంత తొందరగా. మరి ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నాం, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు ఎంత పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నాం, ప్రచార బలంగానే పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చిందే మాకు అదంతా కూడా మార్పు సాధ్యమైంది. పెద్ద ఎత్తున గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరుగుతుంది. విజయవాడలో డబల్ డిజిట్ కూడా మేము రీచ్ అవుతాం. మేయర్ స్థానాన్ని కూడా మేమే డిసైడ్ చేస్తాం. నేను ఇంకో ప్రశ్న కూడా అడిగారు, దానికి పార్టీ పెద్ద స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయాన్ని మేము అనుసరించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరిగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారని నేనైతే భావిస్తాను. హలో సార్, నా పేరు ఇందాక సోదరులు అడిగారు విశాఖ ఉక్కు గురించి. అయితే మొదట్లో కూడా ఇందాక చెప్పడం జరిగింది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. కాకపోతే దాని డెవలప్మెంట్ గురించి నష్టాల్లో ఉంది, డెవలప్మెంట్ గురించి కోసం ఆ రోజు ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా అసంతృప్తిగా ఉంది అనే విషయంతో ఆ రోజు ఢిల్లీకి రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇంకా అది విషయం ఇంకా క్లారిటీ అవ్వలేదండి. అది ఇంకా అది అమ్మటం అయితే కాదు, ప్రైవేటైజేషన్ చేస్తుంటే స్థానికంగా మీకు అందరికి తెలిసిందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టైం సెన్స్, ఇన్వెస్టర్స్ వస్తాయి. దాన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోనే ప్రైవేటైజేషన్ చేద్దాం అనేది చెప్పడం జరిగింది. అలాగే క్యాపిటల్ గురించి కూడా ఇందాక అడగడం జరిగింది. 3 రాజధానులు తలరి వెళ్ళేది ఎక్కడికి లేదండి, ఎక్కడే మీ మద్దతు చెప్పడం జరుగుతుంది. ఎలియన్స్ ముందు ఎలియన్స్తో కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే కేంద్రం అనేది అంటే అప్పుడే జోక్యం అనేది అప్పుడు మేము ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు అని అంటుంది. మీరు అన్నట్టు క్లారిటీగా అడుగుతున్నారు కాబట్టి స్థానికంగా రాష్ట్ర అధ్యక్షులు క్యాపిటల్ ఎక్కడికి వెళ్తాన్ని చెప్పడం జరుగుతుంది. సార్, ఇందాక అన్నట్టుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎటువంటి పరిస్థితుల్లో నష్టాలు లేదండి. కొన్ని సంవత్సరాలు 12,000 కోట్ల రూపాయల లాభాలతో వస్తుంది. ఇది కేవలం మీరు చెప్పే ప్రచారం మాత్రమే. ఎందుకంటే అనేక లాభాలు ఉన్న సంవత్సరం మీరు బీజేపీ గవర్నమెంట్ ఒక ప్రైవేటైజేషన్ చేస్తుంది. కనీసం దాన్ని వ్యతిరేకించే స్థితిలో కూడా మీరు లేదు. దాన్ని తానా అంటే తందా అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఓట్లు పెట్టాలి మీరు ఎలా అనుకుంటున్నారు? నంబర్ 1. నంబర్ 2, లీటర్ పెట్రోల్ మేము అధికారంలోకి వస్తే లీటర్ ఒక పెట్రోల్ దాకా 70 రూపాయలు దాకా 70 రూపాయల దాకా ఉంది. మేము అధికారంలోకి వస్తే మీకు 40 రూపాయలు 50 రూపాయలు చేస్తామని చెప్పి స్వయంగా మీకు ప్రకటించడం జరిగింది. ఇది 100 రూపాయలు చెప్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం దీని మీద క్వశ్చన్ కూడా చేయలేకపోతున్నారు. 100 రూపాయలు చేసి నేను ప్రజలు సామాన్యుడు అనే వాళ్ళు అయితే ఏ విధంగా బాధపడతాను మీకు అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఓటు జనాలేస్తారని మీరు భావిస్తున్నారు?
ఇప్పుడు పెట్రోల్ అన్నారు చూడండి, వాస్తవంగా మనకి రా మెటీరియల్ 30 రూపాయలకి వస్తుంది, స్టేట్ ట్యాక్స్ 30, సెంట్రల్ ట్యాక్స్ 30 అనేది 90 చిల్లరగా వస్తుంది. కానీ ఈ స్టేట్ సెంట్రల్ దాంట్లో కూడా చూస్తుంటేనంటే 16 రూపాయలు మళ్ళీ జిఎస్టీ పరంగా వెనక్కి వస్తుంది స్టేట్కి. కానీ దీంట్లో మరి బోర్డర్లో కానీ మరి ఆర్మీకి ఆయుధాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ కానీ అన్ని కేంద్రాలు కానీ రోడ్డు వేయడానికి ఖచ్చితంగా రిటర్న్గా మళ్ళీ స్టేట్కే ఇవ్వడం జరుగుతుందండి. అదే ప్రైవేటైజేషన్ మీద 12 రూపాయల లాభం వస్తుంది. కానీ అందరూ ఈ ఉద్యమాలు పాల్గొంటున్నారు, జనసేవలు మాత్రం పాల్గొంటారు ఉద్యమాలు. దానికి వ్యతిరేకంగా మీరు అదే వాస్తవంగా ఇప్పుడు నిన్న కూడా వైజాగ్ జీవీఎల్ గారు కూడా రావడం జరిగిందండి. మీరు ఢిల్లీ నుంచి ఒక మాట, ఇక్కడ నుంచి ఒక మాట అన్నారు కాబట్టి ఆ దృష్టికి ఇంకా రాష్ట్ర అధ్యక్షులు వారు ఒకసారి మాట్లాడుతున్నారు దాని గురించి కూడా. లేదు లేదు సార్, అనుబంధ ప్రశ్న ఒకటి పెట్రోల్కి సంబంధించి. ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది, పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్ చెప్పించారు. అసలు ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే పెట్రోల్కి జిఎస్టీని అమలు చేయండి. ఎందుకు చేయదు మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం? అది చర్చల్లోనే ఉందండి. నేను పెట్రోల్ జిఎస్టీలోకి రావాలని చర్చల్లోనే ఉంది. మహేష్ గారు, రాష్ట్ర విభజన పాపంలో బీజేపీని 1% కూడా ఓట్లు ఇవ్వకుండా తీవ్రంగా తిరస్కరించిన పార్టీతో మీరు ఎలా పొత్తు పెట్టుకోగలిగారు? బీజేపీ స్నేహంతో పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పించలేకపోతున్నారనే వాదన కూడా ఒకటి వినిపిస్తున్నది. ఆ రోజు ఢిల్లీలో బీజేపీలో మైత్రి సందర్భంలో నడ్డా గారితో మాట్లాడటం జరిగిన తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. బయటకు వచ్చి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టకుండా మీరు విజయవాడ పోయి లోకల్ పార్టీ లీడర్స్తో మీటింగ్ పెట్టుకొని మీరు మాట్లాడుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అదే తెలుగుదేశం నాయకులు ఈ సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళు చేరిన సందర్భంలో అందరూ కలిసి జాయింట్గా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అంత ప్రజాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ని కాస్త ఆ విధంగా చూడటం అనేది కొద్ది ప్రజల్లో బాగా దానిపై అభిప్రాయం. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ డోర్లు మూసేసి చేసిన తర్వాతనే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎవరు పట్టించుకోలేదనేటువంటి అంశం మీదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించారు. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇచ్చారు. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. మేము ఆశించలేదు. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ ప్రజానాయకుడు గారు రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకోబట్టి ఒక పదవి తీసుకోవాలి. 2019 వరకు చేశాం. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, పొత్తు కాదనుకున్నాం, పోటీ చేశాం. తదితర రాజకీయాలు అనేక పరిణామాలు మారుతూ ఉంటాయి. మారే క్రమంలోనే మళ్ళా భారతీయ జనతా పార్టీకి దగ్గరైనప్పుడు కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారి సమక్షంలోనే పొత్తు వెలిసించింది. చేరదామే పార్టీలో పొత్తు కలిసి జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పొత్తు. దానికి మేము అక్కడ ఉమ్మడి ప్రెసిడెంట్ వాళ్ళు కూడా చేశారు. పెద్దలందరూ మాట్లాడారు. మొన్న అమిత్ షా గారు కలిశారు. కేంద్రంలో మంత్రులు కలుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయినప్పుడు ఎప్పుడు కాబట్టి అక్కడ అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం. కాబట్టి దీంతో కొంతమందికి చూసే కోణంలో తక్కువ చేసినట్టు అనిపించచ్చు. కానీ కేంద్రంలో ఉండేటువంటి పెద్దలు కానీ జాతీయ స్థాయిలో ఉండేటువంటి బీజేపీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని చాలా పెద్ద పీట వేస్తా ఉన్నారు. రాబోయే రోజులు చూస్తారు దాని ఫలితాలు ఎలా ఉంటాయి. రాబోయే రోజులు చూస్తారు. నా పేరు పరంధామరావు అండి. సార్, ఇప్పుడు ధన ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న ఈ టైంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ కొన్ని పెద్ద పార్టీలు కానీ పంచే డబ్బుని అందరూ పంచుతున్న డబ్బుల్ని కూడా వాటర్లు తెలివిగా తీసుకొని వాళ్ళకి నచ్చిన పార్టీకి లేదంటే వాళ్ళకి లాభం చేకూర్చిన పార్టీలకు వేయడం జరుగుతూ వస్తుంది. అయినప్పటికీ కానీ ఇప్పుడు ప్రజెంట్ సంక్షేమ పథకాల నుండి వచ్చేటువంటి లబ్ధి మీకు అందకుండా పోతుంది, వేయకపోతే అని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేస్తున్నారని చెప్పి వాళ్ళని నిరూపించడం జరిగింది.
కానీ ఇప్పటికే ఆల్రెడీ అది ప్రచారం జరిగిపోయింది కాబట్టి అది ఓటర్ల మనోభావాల్లో ఉంటే అది ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, ప్రభావం మీరు చూపిస్తుందని అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ధనస్వామ్యం కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ని మార్చొచ్చు అనేది నా అభిప్రాయం. అది 1 or 2%, 3% మార్చొచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరు కూడా డబ్బులకు అమ్ముడుపోతారు, డబ్బులకు అమ్ముడుపోయి ఓటేస్తారు, దాన్ని నేనైతే విశ్వసించాను. అలా అనుకుంటే నేను బలంగా ప్రచారం చేశాను. 23,000 ఓట్లు వచ్చింది, ఓట్లు పొందాలి. ఈరోజు కూడా మా అభ్యర్థి నిజంగా ప్రలోభానికి డబ్బుకి ఒమ్ముంటే పోటీలోనే ఉన్నాం. మేము ఒక్క అభ్యర్థి కూడా విజయవాడ చేసుకోలేదంటే ప్రజాస్వామ్యం ఉండేటువంటి నమ్మకం, ప్రజలు మంచి తీర్పు ఇస్తారనేటువంటి నమ్మకంతో ప్రయాణం చేస్తాం. కానీ ఓటుకు నోటు అనే దాన్ని కొంతవరకు ఏదో 2-3% ప్రభావం చూపించవచ్చు, కానీ ఇది 50%, 100%, 50% చూపిస్తుందనేది నేనైతే విశ్వసించట్లేదు. ఇప్పుడు ప్రజలు చూస్తున్నాను కాబట్టి ప్రజలు కూడా అటువంటి వ్యక్తులు కాదని నేనైతే నమ్ముతాను. రెండోది, నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకం కావాలి, ప్రజా సమస్యలకు అండగానే ఉండాలి. ప్రజలకి సమస్య పరిష్కరించకపోయినా ఆ సమస్యని రిప్రజెంట్ చేయగలిగితే ప్రజలు మనం విశ్వసిస్తారు, అప్పుడు మన నాయకత్వాన్ని కూడా నమ్ముతారు. అది చేయగలిగిన రోజున నాయకత్వం స్థిరంగా ఉంటుంది, దృఢంగా ఉంటుందని నేనైతే నమ్ముతాను. ఇంకోటి మీరు అడిగారు వాలంటీర్ వ్యవస్థ. ఆ వ్యవస్థ వల్ల కొంత ప్రభావితం చూపించేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు వేయకపోతే మాకు తెలుసు కదా, ఈ బూత్లో ఈ ఓట్లు వస్తాయి, ఈ బూత్లో ఈ ఓట్లు వస్తాయి మాకు తెలిసిపోతుంది, మీకు వేయకపోతే పథకాలు కట్ చేస్తామనేటువంటి బ్లాక్మెయిలింగ్ చేయడం అనే మాట వాస్తవం. దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఓటర్ ఎక్కడ ఉంటారు, ఎవరికి ఏ పథకం అందుతుంది, ఎవరిని ఎక్కడ ఇబ్బంది పడితే వాళ్ళు మనతో ప్రభావమై ఓటేస్తారు అధికార పార్టీకి అనుకోవడం. వాలంటీర్లు ఏదన్నా డైరెక్ట్గా రిక్రూట్ చేసి ఉండి ఒక ఎగ్జామ్ పెట్టి దానికి ఒక గ్రాడ్యుయేషన్ పెట్టుంటే మేము కూడా నమ్మేవాళ్ళం. కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు 90% మంది వాలంటీర్లు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి. అందువల్ల వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళు అధికార పార్టీకి పనిచేస్తారని నమ్ముతాం మేము కూడా. డెఫినెట్గా దానివల్ల ఇబ్బంది ఉంది. వాళ్ళు ఉంటే ఎన్నికలు చేయడం కూడా కాస్త ఇబ్బంది, కాస్త చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తుంది. కానీ వాళ్ళు త్వరగా పెట్టడం అనేది ఎన్నికలకి చాలా మంచి పద్ధతి. వాళ్ళంతా ఉంటే ఎన్నికలు ప్రభావితం అవుతాయి. అది వాలంటీర్ వ్యవస్థను మాత్రం దూరంగా పెడితేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కమిషన్ అందులో నిర్ణయం తీసుకుంది, కానీ కోర్టు ఎందుకో దాన్ని పక్కన పెట్టింది అనే వాదన ఉంది. దాన్ని ఒకసారి కోర్టు కూడా పునర్పరిశీలన చేయాలి. స్వేచ్ఛాయుత వాతావరణం ప్రభావితం కానీ ఓట్లు జరగాలంటే వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాల్సింది. సారీ సార్, కొంచెం ఆలస్యం వచ్చి అనుకోవద్దు. అంటే బీజేపీకి జనతానికి సంబంధించి ఒకే ఉద్దేశం సార్, విడివిడిగా ఏముండదు. చేగు వేరాన్ని చేతిలో పట్టుకొని ప్రచారం నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడికి జై శ్రీరామ్ అనుకొని చేతిలో కాషాయ జెండా పట్టుకున్న బీజేపీ పార్టీకి పొత్తు ఎలా కుదురుతుంది? అట్లానే కాకుండా పాచిపోయిన లడ్లు ఇచ్చారు బీజేపీ వాళ్ళు అన్న జనసేన పార్టీ ఇవాళ రోజున అది పవిత్రమైనటువంటి ప్రసాదంగా భావించి పొత్తు పెట్టుకుంటున్నారా? ఈ పొత్తుకు ఎంతకాలం కలుస్తుంది? ఇది నిలకడగా ఉంటుందా, స్థిరంగా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఉద్యమ స్ఫూర్తితోనే కొనసాగుతారు. భారతీయ జనతా పార్టీని ఒక మతోన్మత పార్టీగా చిత్రీకరించడం కూడా బాగుంటారు. మరి రామ్నాథ్ కోవింద్ లాంటి దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినటువంటి ఆ పార్టీ కుల పార్టీ, మత పార్టీ. భారతదేశంలో ఏ పార్టీ అయినా ఒక కులం మూసుకొని ఒక మతం మూసుకొని పార్టీని నడుపుతాయి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ మద్దతు ఉండబట్టే కదా ఈ రోజున భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు.
పెద్ద ఎత్తున ముస్లిమ్స్ కూడా ఈ రోజున ట్రిపుల్ తలాక్ అంశంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తాం. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఒక మతం రంగు పూసుకునేటువంటి పార్టీ ఏదో అది కొంతమంది ఆలోచన సరళాలు ఉంటుంది తప్పించి దానికి మతం రంగు పూయడం అనేది కరెక్ట్ కాదనేది మా వాదన. దాని వాదన అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, సిద్ధాంత భావజాలం ఉంటుంది. ఒక బీసీ ప్రధానమంత్రి కావాలని 2014 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో మాట్లాడారు, దేశానికి ఒక బలమైన ప్రధానమంత్రి కావాలి అని చెప్పి. అందుకనే ఆ రోజున నిస్వార్థంగా మద్దతు ఇచ్చారు. ఒక బీసీ ప్రధానమంత్రి అవుతారు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తర్వాత క్రమంలో ప్రత్యేక హోదా మీద మాట్లాడిన మాట వాస్తవం. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలు నష్టపోతారనేటువంటి కోణంలోనే చూడాలి. పవన్ కళ్యాణ్ గారికి అందులో వ్యక్తిగత స్వార్థం ఏముంది? ఒక పదవి కోరుకున్నారా, ఒక రాజ్యసభ సీట్ కోరుకున్నారా, లేదా కేంద్ర మంత్రి పదవి కోరుకున్నారా? ఆయన ఆలోచన ఎప్పుడు కూడా వ్యక్తిగత స్వార్థం మీద కాదు, రాష్ట్ర ప్రయోజనాల మీద ఉంటుంది. ఇప్పుడు కూడా మరలా కలవడం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన హామీలు అమలు చేయించడానికి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో పాటుగా రెండు కుటుంబ పార్టీలని పక్కన పెట్టి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఈ పొత్తు నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. రెండు కుటుంబ పార్టీని పక్కన తప్పించి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా అధికారం కైవసం చేసుకుంటారని కూడా తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ చూస్తే ఇందాక సోదరులు అన్నట్టుగా ఎస్సీ నుంచి రాష్ట్రపతి, అలాగే ప్రధానమంత్రి బీసీ, భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ అందరూ ఉన్నారు దీంట్లో. మీరు అలాగే కాషాయం అని కూడా అన్నారు. మన రామ మందిర నిర్మాణానికి ఒక కాషాయమనే కాదండి, మైనారిటీ సోదరులు కూడా చేయటం జరిగింది, అలాగే క్రిస్టియన్ సోదరులు కూడా చేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీ సకల జనతా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలమండి. చివరిగా రవి గారు మాట్లాడతారు. శ్రీరామ్ గారు, మీకు సార్ బీజేపీకి మీరే ఇందాక ఉపన్యాసంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అక్కడ పెరుగుతూ ఉంది, ఇక్కడ వ్యాపారాలు పడిపోయి ఇంకా అసలు జరుగుతూ ఉందని చెప్పి మెన్షన్ చేశారు. నేను విభజన హామీలు ఇంతవరకు అమలు కాలేదు పూర్తిగా. బీజేపీ తరఫున ఈ 2 ఏళ్లలో గతం అంటే గుర్తున్నట్టుంది, ఈ 2 సంవత్సరాల కాలంలో దేవాలయాలు కూల్చివేత మీద ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు తప్ప మా రాష్ట్రానికి ఇది కావాలి అని చెప్పి మీరు ఎప్పుడైనా ఒక ఆందోళన చేశారా? చేయలేదు. చేయకుండా ఇప్పుడు మహేష్ గారు కూడా ప్రత్యేక హోదా గురించి అంతకుముందు ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. వైసీపీ కూడా ఎన్నికల్లో ప్రత్యేక హోదా వస్తే ఊరు బాగుపడుతుందని చెప్తుంది, కానీ దాని గురించి కూడా ప్రస్తావన లేదు. జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రత్యేక హోదా గురించి కూడా దాని గురించి కూడా ఎటువంటి ప్రస్తావన లేదు. దాని మీద నగర ప్రజల్లో బీజేపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది అనేది ఓటర్లో బాగా ఉంది. దాన్ని మీరు ఎలా చెప్తున్నారు? మీకు ఎక్కడైనా ఎదురైందా సమస్య? లేదంటే దానికి ఏం చెప్తారు? హోదా అన్నారు కదండి, హోదా కన్నా ప్యాకేజీ నిన్న అని గత ప్రభుత్వం తర్వాత ప్యాకేజీ నిన్న అది దాదాపు ఒక 20 వీడియోలు బయటకు వచ్చినాయి, మీకు తెలిసిందే. అదే ఇవన్నీ ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రజలకు ఎలా చెప్తారు అని అంటున్నారు. ఇప్పుడు రూరల్లో ఎన్ఆర్ఈజీఎస్ ఉందండి, ప్రతి పంచాయతీకి డైరెక్ట్గానే తీసుకోవచ్చు. అలాగే 5 ఏళ్ళకి కానీ 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. అది హాస్పిటల్ కట్టుబడి కానీ, అలాగే పంచాయతీస్లో కానీ, అలాగే ఇప్పుడు సిటీస్లో చూసుకుంటే మనకి పార్కులు కానీ, అమృత్ పథకాలలో కూడా మీకు తెలిసినేనండి, పార్కులు కానీ, జిమ్ అలాట్మెంట్స్ కానీ, గ్రిడ్ అప్పర్ లెవెల్ ఏరియాకి ఇప్పుడు రివర్ నుంచి అప్పర్ ఏరియాకి ఏమైనా వాటర్ వెళ్ళాలంటే వాటర్ గ్రిడ్, ఒక అసెంబ్లీ లేకపోతే ఒక ఊరు అలాగా దాటించే ప్రయత్నంగా నా ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనం పొద్దున్నే నిద్రలేస్తుంది, విఎంసీకి గ్రీన్ స్వచ్ఛ భారత్గా కూడా 6,000 కోట్లు ఇవ్వడం జరిగింది.
అది కూడా బిఎంసీకి గ్రీన్ వెహికల్స్ అన్ని కేంద్ర ప్రభుత్వమే, కాకపోతే ఇక్కడ మొక్కలకి స్టిక్కర్లు మారుస్తూ ఉన్నాడు. అలాగే దీనికి ఈ పొడి చెత్త తడి చెత్తకి వర్మీ కాంపోస్ట్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అండి. ఇలా చెప్పుకుంటే వెళ్తుంటే వర్గాలు ఉన్నాయండి. ముఖ్య అతిథులకు మన ఫస్ట్లో చేసిన సందర్భాన్ని పరిష్కరించుకొని ముఖ్య అతిథులకి జ్ఞాపికలు అందజేయవలసిందిగా ముందుగా పోతున్న మహేష్ గారికి జ్ఞాపకం అందజేయవలసిందిగా అమ్మడానికి గారికి అలాగే రాజేష్ అతిథులకి జ్ఞాపకాలు అందజేస్తారు కోరుతున్నాను. ముఖ్య అతిథి శ్రీరామ్ గారికి జ్ఞాపకం చేయవలసిందిగా ఈ కార్యక్రమానికి వెంటనే చేసిన అతిథులు మంత్రి మహేష్ గారికి అలాగే శ్రీరామ్ గారికి మరోసారి ధన్యవాదాలు.